హాయ్ మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన జిఎస్కే వరల్డ్. ఈరోజు నేను మాట్లాడుతున్న టాపిక్ వచ్చేసి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం. ఏదైతే ఇప్పుడు పెద్దగంట్యాడలో స్టార్ట్ చేస్తున్నారో దానికోసం మాట్లాడదాం అనుకుంటున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, సిమెంట్ ఫ్యాక్టరీ అన్నది చాలా దూరంలో ఉండాలి ఇలాంటి కెమికల్స్ ఉండే ఫ్యాక్టరీస్. కానీ 150 మీటర్లు అంత దగ్గరగా మనుషులు ఉండే దాని ప్రకారం పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. అండ్ WHO పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారంగా కూడా చూసుకుంటే 2 to 3 కిలోమీటర్స్ దూరంలో పెట్టే కంపెనీస్ ఇవన్నీ. అలాంటిది జనాల మధ్యలో 10,000 కుటుంబాలు ఉండే మధ్యలో పెట్టి మేము మీకు న్యాయం చేస్తున్నాము, ఫ్యాక్టరీ రావడం మంచిది అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? నెక్స్ట్ జనరేషన్స్కి యూజ్ అవుతుంది, నెక్స్ట్ యూత్కి యూజ్ అవుతుంది. ఈ పొల్యూషన్, ఈ కెమికల్స్ రిలీజ్ అయిన, హార్మ్ఫుల్ కెమికల్స్ రిలీజ్ అయిన ఎయిర్ మనం పీరుస్తుంటే నెక్స్ట్ జనరేషన్కి బెనిఫిట్స్ కాదండి. నెక్స్ట్ జనరేషన్ బతికుండడమే చాలా కష్టం. ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్, హార్ట్ డిసీజెస్, స్కిన్ క్యాన్సర్స్, ఇన్ని డిసీజెస్తో బతకడమే కష్టం అండి జనాలు. మీ బెనిఫిట్స్ మాకు వద్దండి. ఓటు కోసం వచ్చినప్పుడు బెనిఫిట్స్ వస్తాయి, పొల్యూషన్ కంట్రోల్ చేస్తామన్నారు, పొల్యూషన్ కంట్రోల్ చేయలేదు. చాలామంది హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, సఫర్ అవుతున్నారు. ఇప్పటికీ ప్లాంట్ పొల్యూషన్ సగం సఫర్ అవుతున్నాము, ఇంకెంతమంది సఫర్ అవ్వాలండి? ప్లాంట్ కూడా న్యాయం జరుగుతుందన్నారు, ప్రతి ఒక్కరిని జాబ్స్ నుంచి తీసేస్తున్నారు. అంతేకాకుండా శాలరీస్ ఇయ్యరు, చాలామంది రోడ్డు మీదకి వచ్చేసారు ఫ్యామిలీస్. ఏం న్యాయం జరుగుతుందండి? ప్రజల కోసం నిలబడండి, ప్రజల కోసం మాట్లాడండి. చాలామంది దాని బెనిఫిట్స్ తెలుసుకోండి అని చెప్తున్నారు. దాని బెనిఫిట్స్ కన్నా దానికన్నా వచ్చే ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయండి. బెనిఫిట్స్ అంటే ప్రాణాలతో ఉండేటప్పుడు చూసుకోవాలండి, ప్రాణాలు పోయేదాన్ని తెచ్చి బెనిఫిట్స్ చూసుకోమడం కరెక్ట్ కాదు. ప్రజలు ఎవరైతే నిలబడ్డారో ఇప్పుడు దాకా వాళ్ళు కరెక్ట్ దారిలో నిలబడ్డారు. మాకు వద్దు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ అనే నినాదాలు ఖచ్చితంగా కరెక్ట్గా చేస్తున్నారు. ఇదే సపోర్ట్, ఇదే యూనిటీతో మనం మెయింటైన్ చేయాలి. మనం ముందుకెళ్తాం. మనకొద్దు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ. స్వచ్ఛమైన గాలిని, పరిశుభ్రమైన గాలిని, పొల్యూషన్ లేని గాలిని మన పిల్లలకి ఇద్దాం. మనం ఉందాం, కలిసి పోరాడదాం, కలిసి ముందుకెళ్దాం, కలిసి ఎదుర్కొందాం. ఎలా అయితే నిలబడ్డామో కలిసి ఖచ్చితంగా విజయాన్ని సాధిద్దాం. జై హింద్.